అందరికీ నమస్కారం. తెలంగాణ సోనా గురించి ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం. వరి పండించండి, సన్నాలు పండించండి, తెలంగాణ సోన పండించండి. తెలంగాణలో ఉండే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్, కస్తూర్బా రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తాం. పేదోడు బుక్కెడు బువ్వ తినాలి అంటే సన్న బియ్యం ఇవ్వాలి. సన్నాలు పండించండి, 500 రూపాయలు బోనస్ ఇస్తా అని నేను చెప్పిన. దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రం పండించనంత ఈ వానాకాలం 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ ఉంది. 29 రాష్ట్రాలలో పంజాబ్ లాంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతోని పోటీ పడలేదు. 66 లక్షల ఎకరాలల్లో 1,53,00,000 వడ్లు మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన చరిత్ర తెలంగాణది, తెలంగాణ రైతాంగానిది. అందుకే ఆ రైతులను ప్రోత్సహించడానికి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలి అని 500 బోనస్ రూపాయలు ఇచ్చి వాళ్ళ ఖాతాలో 5 రోజుల్లోనే బోనస్ పైసలు వేస్తున్నాం. ఒక ఆడబిడ్డ మహిళ ఈ RNR 15048 తెలంగాణ సోనా గురించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ వాళ్ళకు కొత్త వంగడాన్ని రూపకల్పన చేసినారు. సోనా వెరైటీ అని చెప్పి ఒక సన్న బియ్యం వెరైటీ తయారు చేసినారు. అది ఎంత గొప్పదంటే అధ్యక్ష, ఈ షుగర్ బీమార్ ఉంటుంది కదా అధ్యక్ష, షుగర్ పేషెంట్లు, అది చాలా షుగర్ ఫ్రీ రైస్. అది షుగర్ బీమార్ ఉన్న వాళ్ళు కూడా ఆ రైస్ మంచిగా తినేయచ్చు చాలా హ్యాపీగా. కాబట్టి సోనా వెరైటీకి అంత పెద్ద మంచి సదుపాయం కూడా ఉంది. అది షుగర్ ఫ్రీ కాబట్టి ఎక్కువ ప్రజలు వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నా విజ్ఞప్తి, ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి మన రైతాంగానికి రాబోయే రైతు బంధు సమితుల ద్వారా కూడా విరివిగా ప్రచారం సాధించిన గొప్ప విజయం తెలంగాణ సోనా అనే ఒక వెరైటీ. తెలంగాణ సోనా అనే వరి వెరైటీని మన శాస్త్రజ్ఞులు రూపొందించినారు. అది అంతర్జాతీయ రంగంలో దానికి బాగా డిమాండ్ ఉంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉందని అమెరికా శాస్త్రజ్ఞులు తేల్చినారు. అమెరికా జర్నల్స్ లో ప్రచురించినారు, ఇంటర్నేషనల్ జర్నల్స్ చాలా ప్రచురించినాయి. షుగర్ ఫ్రీ రైస్ టాప్ క్లాస్ ఎక్కడ ఉందంటే తెలంగాణ సోనా రూపంలో తెలంగాణలో ఉంది. కాబట్టి ఈసారి 10 లక్షల ఎకరాల్లో ఆ పంట వేయమంటున్నాం. హాట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది కాబట్టి వేయమంటా ఉన్నాం. రేపటికి ఇంకా కూడా పెంచుతాం. సన్న రకాలలో తెలంగాణ సోనా అనే రకం చాలా అద్భుతంగా ఉంది. దాన్ని పండించండి, దాన్ని బ్రహ్మాండంగా ముందుకు పోదాం. దీనికి సంబంధించి షార్ట్ పీరియడ్లో నేను జిల్లా కలెక్టర్లు, జిల్లా రైతు బంధు అధ్యక్షులు, జిల్లా వ్యవసాయ అధికారులతో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. 2-3 డేస్లో ప్రతి జిల్లాకు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కార్డు ఇస్తారు. ఏ పంట ఏ జిల్లాలో